ప్రజలంతా స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేయాలని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు ఎవరూ అధైర్యపడొద్దని, ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లు సృష్టిస్తోందని విమర్శించారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఓటర్లదేనన్నారు. ఈవీఎంల వైఫల్యాల కారణంగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం ఈ ఒక్కరోజు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఓట్లు వేయకుండా ప్రజల్ని ఏ శక్తి ఆపలేదన్నారు చంద్రబాబు. రీసెంట్గా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా ఓట్లేయండి, ఒకవేళ ప్రజలంతా స్వేచ్ఛగా ఓట్లు వేయాలంటూ విన్నవించుకున్నారు చంద్రబాబు. మా ప్రతినిధి ఎంపీ రావు అప్డేట్స్ అందిస్తారు. ఎంపీ, ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్రంలో ఎన్నికల తీరు అంటే పోలింగ్ జరుగుతున్నటువంటి సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొత్తం పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. ముందుగా ఈ రోజు ఉదయమే అసలు పోలింగ్ ప్రారంభ సమయానికి ఈవీఎంలు పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించడం మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి చంద్రబాబు నాయుడు 30% ఈవీఎంల పనితీరు బాగోలేదు, ఈవీఎంలు మొరాయించాయి కాబట్టి మొత్తం ఎక్కడైతే ఈవీఎంలు మొరాయించాయో అన్ని చోట్ల కూడా రీపోలింగ్ కండక్ట్ చేయాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ను కోరారు. ఇదే సమయంలో చాలా మంది ఈ ఓటు వేయడానికి వచ్చి బారులు తీరినటువంటి ఓటర్లు ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో 2-3 గంటల పాటు వేచి చూసి చివరికి వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా ఇటువంటి సందర్భంలో అందరినీ కూడా వీరందరికీ కూడా మళ్ళీ రీపోలింగ్ కండక్ట్ చేయాలి ఈ బూతుల్లో అని చెప్పి కూడా ఆయన కోరారు. తాజాగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. కేవలం వైసీపీ ఓడిపోతుందనే భయంతోనే ఓటింగ్ శాతం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా కూడా స్వేచ్ఛగా నిర్భీతిగా ఓట్లు వేయాలి, ఎవరు కూడా ఓటర్లు ఎవరు అధైర్యపడవద్దు, ఓడిపోతామనే భయంతోనే మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే టీడీపీ కార్యకర్తలనే కాకుండా ఓటర్లను కూడా ఇబ్బందులు పెట్టే విధంగా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈవీఎంల విషయంలో కూడా ఈ రకమైనటువంటి గందరగోళం ఏర్పడింది. అలాగే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో టీడీపీ నాయకుల మీద కానీ దాడులు కూడా చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఇదంతా కేవలం ఓటర్లను భయపెట్టి ఓటింగ్ శాతాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఓటర్లు ఎవరు కూడా ఎలాంటి ఆందోళనకి గురి కాకుండా భయపడకుండా ధైర్యంగా వచ్చి ధైర్యంగా పోలింగ్ స్టేషన్ కి వెళ్లి ఓటు వేయాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ మొత్తం ఓడిపోతున్నామనే నిరాశతోని ఈ రకమైనటువంటి అరాచకాలకు కూడా పాల్పడుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో అందరూ ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఓటర్ల మీదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును ఓటర్లంతా కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా ఆయన కోరారు. అలాగే ఈ రోజు ఉదయమే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం చూస్తే ఓటర్లలో ఈసారి పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి విజయానికి ఇది ఒక నాంది అని చెప్పి కూడా నేను అనుకున్నాను. కానీ ఇంతలోనే అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. ఈవీఎంలు మొరాయించడము, ఆ తర్వాత వైసీపీ నేతలు దాడులు చేసి ప్రజల్ని ఓటర్ని భయాందోళనకు గురి చేసేలా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఉదయం ఈవీఎంలు మొరాయించాయని చెప్పి ఓటు వేయకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారో వారంతా కూడా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అక్కడ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా సాయంత్రం 6 గంటల వరకు కూడా సమయం ఉంది. కాబట్టి 6 గంటల లోపు పోలింగ్ స్టేషన్ చేరుకుని క్యూ లైన్ లో నిలబడితే అది 6 గంటల తర్వాత 7 అయినా 8 అయినా కానీ ఖచ్చితంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని ఇలాంటి దౌర్జన్యాలకు అరాచకాలకు చరమగీతం పాడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఒక పిలుపునిచ్చారు. రవి, ఎంపీ, మార్నింగ్ నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళ్తాయి? గతం నుంచి చాలా రోజులుగా చంద్రబాబు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వైసీపీకి ఒకవేళ అధికారం వస్తే కనుక రాష్ట్రంలో అరాచకం అల్లర్లు చెలరేగిపోతాయని చెప్పేసి. సో మార్నింగ్ నుంచి జరుగుతున్న పరిణామాలను ఏ రకంగా అర్థం చేసుకుంటారు ప్రజలు? అంటే ఉదయం చూసినట్లయితే ఈవీఎంలు మొరాయించడంతోనే రాష్ట్ర ప్రజల్లో ఒక తెలుగుదేశం పార్టీలోనే కాకుండా రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి గందరగోళం ఏర్పడింది. ఎక్కడైతే ఈవీఎం మిషన్లు మొరాయించడం, ఇప్పుడు సాధారణంగా ఈవీఎంలు మొరాయించడం అంటే ఒక చోట 2 చోట్ల లేదంటే గట్టిగా అయితే మహా అయితే ఒక 10-15 చోట్ల ఈవీఎంలు మొరాయించినటువంటి సందర్భాలు గతంలో చోటు చేస్తున్నాయి. కానీ ఈసారి అలా కాకుండా పెద్ద ఎత్తున వేలాది ఈవీఎంలు మొరాయించడం, సుమారుగా ఒక 2344 అని ఎలక్షన్ కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. కానీ అనధికారికంగా అయితే సుమారు ఒక 700 ఈవీఎంలు మొరాయించినట్లుగా కూడా అనధికారికంగా మనకు తెలుస్తుంది. సో ఇంత పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించడం, దానికి తోడుగానే ఓటర్లు పెద్ద ఎత్తున ఎంతో ఆశతోటి తమ ఓటు హక్కు వినియోగించుకుందామని 6:30 నుంచే పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుందామని క్యూ లైన్ లో కూడా నిలబడినటువంటి ఓటర్లు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలతో కొంచెం
తీవ్రమైన నిరాశకు గురయ్యారు. చాలా చోట్ల వెనుదిరిగి వెళ్ళిపోయారు. విజయవాడ, కృష్ణా జిల్లా విజయవాడ కానీ, రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో కానీ ఓటు వేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో వీరందరికీ కూడా 6 గంటల వరకు మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి క్యూ లైన్ లో నిలబడితే ఖచ్చితంగా మీరు వారికి అందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పి కూడా ఈసీ కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే గతానికంటే ఈసారి పెద్ద ఎత్తున పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదయ్యేటటువంటి ఛాన్స్ ఉంది అని భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎవరైతే ఉదయం తిరిగి వెళ్ళిపోయినటువంటి ఓటర్లంతా కూడా తిరిగి మరోసారి ఓటు వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా కోరుతున్నారు. మొత్తానికి అయితే ప్రజల్లోకి ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనలు మొరాయించడం, కొన్ని చోట్ల దాడులు జరగడం, ఇవన్నీ కూడా కొంచెం ఓటర్లలో కొద్దిగా అసంతృప్తిని మిగిలినాయని చెప్పుకోవచ్చు. అయితే పార్టీల పరంగా ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీకి అనుకూలంగా అనుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి వారైతే టీడీపీని దెబ్బతీయడానికి కుట్ర జరిగిందని వారు భావిస్తుంటే, వైసీపీ వాళ్ళు మాత్రం టీడీపీ కావాలని ఇలా రెచ్చగొడుతుందని వైసీపీ వాళ్ళు ఎక్కువ వర్షం చెప్తుంది. సో ఎవరి వర్షం ఎలా ఉన్నప్పటికీ కూడా ఓటర్లలో మాత్రం ఈ రోజు 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోవడము, పైగా పోలింగ్ స్టేషన్ల వద్ద సరైనటువంటి వసతులు లేకపోవడం, కనీసం క్యూ లైన్లు 3-4 గంటలు నిలబడ్డారంటే వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయం కూడా లేనటువంటి పరిస్థితి కూడా వచ్చిందంటే గతంలోని ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఈ రకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎప్పుడు వేలైనటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఓటర్లలో అయితే కొంచెం అసంతృప్తి ఉంది. పార్టీల సంగతి మినహా పక్కన పెడితే ఓటర్లలో మాత్రం పూర్తి అసంతృప్తి ఉంది. కానీ సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి మరోసారి వాళ్ళు, ఎందుకంటే గతంలో కూడా చూసాం క్యూ లైన్లు ఎక్కువగా తిరిగి వెళ్ళిపోయి క్యూలు తగ్గిన తర్వాత మరోసారి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసినటువంటి సందర్భాలు గత ఎన్నికల్లో కూడా చాలా సార్లు జరిగినాయి. కాబట్టి ఈసారి కూడా ఓటర్లు వస్తారని అన్ని పార్టీలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పొద్దున్న తిరిగి వెళ్ళిపోయినటువంటి ఓటర్లు సాయంత్రం 6 గంటల్లో మరోసారి వచ్చి ఓటు వేస్తారని అటు ఈసీ వర్గాలతో పాటుగా పార్టీలు కూడా భావిస్తున్నాయి. థ్యాంక్ యూ ఎంపీ.